బాడీ కండిషన్ అనమాట. సో ఎన్నుకున్న మిస్ అని అయితే చూడకండి, మన బాడీని చూడండి. సో ఎంటీ స్టమక్లో మంచిగా ఉందనుకుంటున్నా. ఇంకా దీని నుంచి తోప్ లెవెల్ ఫిజిక్ తేవాలి. సో ఇది నా మీల్ 1 అనమాట. ఇది నా మీల్ 1 ఓట్ షేక్. ప్రీ వర్కౌట్ అయితే కాదు, ఇంకో సెకండ్ మీల్ ఉంది. దాని తర్వాత జిమ్కి వెళ్ళిపోవడమే. సో మళ్ళీ సెకండ్ మీల్కి కలుద్దాం. లెట్స్ గో. ఇంకోటి ఏంటంటే ఇది నా బల్కింగ్లో చాలా హెల్ప్ చేసింది అనమాట. నేను 2-3 షీట్స్ తాగుతుండే, అందులో ఏదో ఒకటి రెసిపీ కమ్మింగ్ డేస్లో వదులుదాం అనమాట. సో లైక్ దగ్గర 12 to 1300 క్యాలరీస్ ఉంటాయి ఇందులో. ఒక్క మీల్లో సెట్ అయిపోతుంది బల్కింగ్ చేసే వాళ్ళకి, లావ్ అవ్వాలనుకున్న వాళ్ళకి. అటర్ ఏంటంటే మనం ఆకలికి తట్టుకోలేము అనమాట. సెకండ్ మీల్ వీడియో షూట్ చేయడం మర్చిపోయినా. ఈ అమ్మ కామెడీ. అదే ప్రీ వర్కౌట్ మీల్ ఏం లేదు, రైస్, చికెన్, కుకుంబర్ తిన్నా అనమాట. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. సో ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. సో నేను ఇన్స్టాలో కూడా చెప్పిన, నేను బిగినర్ ఉన్నప్పుడు స్ట్రెచెస్ వామప్ ఏం చేయకపోతుండే, అట్లనే చేసేస్తుండే. చాలాసార్లు కాళ్ళు పట్టేసినాయి. సో నేను చూపించే ఈ స్ట్రెచెస్ అయితే మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు లేకపోతే చాలా బేసిక్. నాకు నేమ్స్ యాక్చువల్గా నేను నేమ్స్ మర్చిపోతాను అనమాట. సో ఈ వామప్ ఒక నేమ్స్ మర్చిపోయినా, బట్ చేస్తా బ్లైండ్గా. ఫస్ట్లో గుర్తుండే, ఇప్పుడు మర్చిపోయినా. సో ఇట్లా ఒక 10, 5, 6, 7 ఇట్లా వేయడం వల్ల ఈ పార్ట్, హ్యామ్స్ట్రింగ్ పార్ట్ చాలా ఫ్రీ అవుతుంది ఇక్కడైతే, అండ్ క్వాడ్స్ కూడా. 10. సో అట్లనే సేమ్ గోస్ విత్ రైట్ లెగ్. బెస్ట్ అనమాట. ఇది యాడ్ చేసుకున్నాక నేను లెగ్స్ వరకు చాలా వరకు ఇంపాక్ట్ఫుల్ చేసిన. సో మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఉంటే జస్ట్ వీడియో అయితే చూడండి. ఓకేనా? ఎంటర్టైన్ కూడా చేస్తా, కానీ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ వీడియో మస్తు సిగ్గుపడుతున్నా. బట్ కమింగ్ డేస్లో ఈ సిగ్గు ఉండదు, శరం ఉండదు, మొత్తం రా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో చూడండి పక్కా. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, కోబ్రా స్ట్రెచెస్ అంటారు అనుకుంటా దీన్ని. యా, కోబ్రా స్ట్రెచెసే ఐ థింక్ సో. ఒకవేళ నేను రాంగ్ ఉంటే నన్ను మరణించండి, క్షమించండి, సారీ. ఇవి కూడా ఒక 10. ఇవల్ల ఈ బ్యాక్ పార్ట్, లోవర్ బ్యాక్ పార్ట్, హ్యాండ్, ఇది గ్లూట్స్ ఉన్నాయి కదా, కొంచెం చాలా ఫ్రీ అవుతాయి. అండ్ వన్, ఇదొకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకోటి ఏంటంటే, ఇది ఉందా, మనం ఇండియన్ టాయిలెట్స్లో పోతాం. సో మ్యాక్సిమం అందరు ఇండియన్ టాయిలెట్స్లోనే పోతారు. ఒకవేళ పోకపోతే పక్కా ఇండియన్ టాయిలెట్స్లోనే పోండి. దీనివల్ల మీ హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్, మీ లోవర్ పార్ట్ మొత్తం చాలా ఫ్రీ అవుతుంది. నేను పొద్దున్న లేవగానే బాత్రూమ్ అని కూర్చుంటా కదా, ఎక్కడ లేని రిలీఫ్ అక్కడే దొరుకుతుంది అనమాట. కానీ లెగ్ డే చేసినా కూడా మళ్ళీ ఒక 20-30 సెకండ్స్ అని ఇట్లా కూర్చుంటా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మన పురాణాలు మామూలుగా ఉండవు అనమాట. సో అందుకని వాళ్ళు అది ఇన్వెంట్ చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్ స్వింగ్. ఇట్లా ఒక స్టిక్ తీసుకోండి,
ఇట్లా చేయండి స్వింగ్. నేను వాల్తో చేస్తుండే, వీడియోలో చూపెట్టాలని ఇట్లా చేస్తున్నా. తర్వాత ఫ్రెండ్ కూడా అండ్ 1 2 3 4 5 6 7 8. అమ్మా, నేను అప్పుడు చెప్పినా కదా లెగ్ వర్కౌట్ చేసినప్పుడు ఈ స్ట్రెచెస్ చేయనప్పుడు ఏమైందంటే ఈ పిక్ ఉంది కదా హ్యామ్స్ట్రింగ్ది, ఇది పట్టేసింది. అప్పుడు ఫ్రెండ్ సపోర్ట్తో ఎట్లా నడిచిన అంటే, ఇదే ఫ్రెండ్ అనుకో, ఇట్లా కుంటూ నడిచిన అనమాట. ఇట్లా నడిచిన. సో చాలా పెయిన్ ఉండే, అప్పుడు ఘోరంగా ఉండే స్టార్టింగ్లో ఇది. సో మీరు కూడా పక్కా స్ట్రెచెస్ అయితే వేయండి, మిస్ చేసుకోకండి. సో పక్కా స్ట్రెచెస్ చేయండి. అండ్ ఇప్పుడు మన లెగ్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లెగ్స్ కండిషన్ ఒకసారి చూపిస్తా. థర్డ్ సెట్ మొన్న 9 reps వచ్చినాయి 60 kgsకి. 60 kgsకి 9 reps వచ్చినాయి, సారీ 8 వచ్చినాయి. ఇప్పుడు 9 దాకా పుష్ చేద్దాం. బెల్ట్ ఎత్తుకోవాలి, ఇప్పుడు 7 ఉందేమో. లెగ్స్ అంటేనే టఫ్. ఒకసారి లాస్ట్ టైం చేసిన మంచిగా ఉండే, బాగా టైట్ అయిపోయింది. లెట్స్ గో అంటారా అని లోపల మాత్రం గొండే కొట్టుకుంటుంది గట్టి అయితే అని. లెట్స్ గో. 1 2 3 4 5 7 8 మమ్మీ నార్మల్ వర్కౌట్ చేసేటప్పుడు మా మమ్మీ ఎక్కువ గుర్తుకు రాదు, కానీ లెగ్ డే చేసినప్పుడు మాత్రం ఊరికే గుర్తొస్తుంది అనమాట మా మమ్మీ. ఎందుకంటే మమ్మీ అమ్మ అనే వర్డ్లో ఉండే పవర్ వేరే. ఏం చెప్తున్నా, లెగ్స్ నాకు చాలా వీక్, ఎక్కువ వర్క్ చేయాలి, అందుకనే వర్క్ చేస్తున్నా. బట్ చెట్టు చినిగిపోతుంది, చెమటలు రావన్నమాట ఏ వర్కౌట్ చేసినా. ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంటుంది. ఈ లెగ్ వర్కౌట్ చేసినప్పుడు ఏసీ ఉన్నా కూడా చెమటలు ఇలా టప్ 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 అని పడుతూనే ఉంటాయి. ఎందుకంటే లెగ్స్ ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది వర్కౌట్స్లో. ఇంకోటి ఏంటంటే లెగ్స్ చేసినప్పుడు ఓవరాల్ అప్పర్ బాడీ, లోవర్ బాడీ, హ్యాండ్స్, షోల్డర్స్ అన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎస్పెషల్గా స్క్వాట్స్ చేసేటప్పుడు. సో చెమట ఫుల్ వస్తూనే ఉంటుంది, ఆబ్వియస్ అది. ఇదంతా క్వాడ్ ఫోకస్ అనమాట. 3 sets అనుకుంటుంది, చూద్దాం. Three, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఎలా అసలు ఈ మూమెంట్ చేయకపోతుండే నేను లిట్ స్క్వాట్స్ పేరు వాళ్ళకి వస్తలే. ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, ఐ మీన్ సెకండ్ టైం. లాస్ట్ సైడ్ కానీ One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అమ్మో, ఇవన్నీ థర్డ్ సెట్ అనమాట. థర్డ్ సెట్ మనస్ 2 సెట్స్ రికార్డ్ చేయలే. నా మైక్ బాగానే తీసుకోండు, అందుకనే ఒక లెగ్తో అయిపోయింది, ఇంకో లెగ్తోనే మెంటల్ ఉంటే వర్కౌట్ అయితే. One, 2, 3, 4, 5, 6, 7, 8. లేస్తలే. మస్తు పడ్డది వర్కౌట్ అయితే. ఇంకో 3 reps ఉండే అని. సో ఏంటంటే కంటెంట్ క్రియేటర్ కష్టాలు ఎట్లుంటాయి అంటే ఇట్లుంటాయి. ఇట్లా స్క్రిప్ట్ రాసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి. మనం ఇప్పుడు ఒక వీడియో వస్తుండో బ్రేకప్ది, అది మెంటల్ ఉంటుంది. అండ్ అట్లనే మనం అకౌంట్ ఫాలో కొట్టేసేయండి. ఆల్రెడీ 10K అయితే నాది కాలే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే 10K రీచ్ అయింది. ఇంటర్నెట్ 50 followers వస్తారు. సో ఐటూ కంటెంట్ నచ్చితే కన్సిడర్ చేయండి, ఫాలో కొట్టేసేయండి. ఫాలో కంటెంట్ ఉంటుంది. ఇన్స్టా ఐడి పక్కన మెన్షన్ చేస్తున్నాడు. మిషన్ ఉత్తరాష్ట్ ఫర్ గ్లూట్స్ అనమాట. అసలు గ్లూట్స్ ఎప్పుడు ట్రైన్ చేయలే, కానీ మజా ఉంటుంది ట్రైన్ చేస్తే. ఎన్ని 3 sets ఉన్నాయి. ఒక సెట్ చూపిస్తున్నా వీడియోలో. లెట్స్ గో. చేస్తున్నట్టు ఏం కాదు రా, యూట్యూబే కదా రా. 3, 4, 5, 6, 7. నువ్వు రావే. 8, 9. దగ్గర ఓకే ఓకే, వెల్ ట్రై. సరే శివాజీ, నువ్వు అమెరికా వెళ్ళిపో. అరే నేనే వస్తున్నా, అదే ఈడి దాకానే వస్తుంది. మరి యూట్యూబ్ ఆ పెద్ద పంచాయతీ అమ్మ. అరే నీ అమ్మాయి తీయనీకి వస్తలేదు నాకు. ఇట్లా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు జిమ్లో. ఎంత డిస్టర్బ్ చేసినా వర్కౌట్ చేస్తూనే ఉండరు. వాళ్ళ డిస్టర్బెన్సే మన ఎదుగుదల.
మళ్ళీ నైట్ పోతారా ట్యూషన్? కరెంట్ బాడీ కండిషన్. ఎట్లుంది కమింగ్ డేస్లో ఎట్లుంటుందో చూపిస్తా. యాక్సెసిబిలిటీ అయితే పోలే, ఈ మూడే కనిపిస్తాయి, ఇటు సైడ్ కనపడవు. జెనెటిక్స్ ఇటు సైడ్ చక్కగా లేవు, సో ఏం చేయలేం. ఇంకా 2 వేరియేషన్లు ఉన్నట్టుని కంప్లీట్ చేద్దాం. వర్కౌట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఒక యాప్ వర్కౌట్ ఉంది, ఇంకా లెగ్ ఎక్స్టెన్షన్ ఉంది, అండ్ కాఫ్ రైజెస్ ఉంది. బట్ టైం అయిపోయింది ఇప్పుడు నాకు, ఎందుకంటే మనం పార్ట్ టైంలో ట్రైనర్ కింద కూడా జాబ్ చేస్తాం. సో షిఫ్ట్ టైం అయిపోయింది, షిఫ్ట్ ఎక్కాలి. అండ్ రాత్రి చేస్తా, అవి కుదిరితే షూట్ చేస్తా. అండ్ ఇంకా నా డిన్నర్ మీల్ ఉంది, ఇంకా బిఫోర్ బెడ్ మీల్ ఉంది, అండ్ నా స్టెప్స్ కూడా కంప్లీట్ చేయాలి. సో ఆ వీడియోస్ కూడా షూట్ చేద్దాం. సో వర్కౌట్ అయితే అంతే. చలో, నా డిన్నర్ మీల్ అనమాట, రైస్ 43 అవుతుంది. సో నా స్టెప్స్ ఇంకా కంప్లీట్ కాలే అంటే ఇంకా లైక్ ఆల్మోస్ట్ 7K స్టెప్స్ అయినాయి, ఆల్మోస్ట్ 8K స్టెప్స్ అయినాయి. సో ఇంకా 4K స్టెప్స్ ఉన్నాయి అనమాట, 12K స్టెప్స్. దాని తర్వాత ఎండ్ అయిపోతుంది. ఇంకా బిఫోర్ బెడ్ ఒక మీల్ ఉంటుంది, అది ఒక్కడ తాగేస్తే అయిపోతుంది అనమాట. లెట్స్ గో. సో ఇన్స్టాలో 10K ఫ్యామిలీ అయిందనమాట. సో మీరు నన్ను యూట్యూబ్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది నా ఇన్స్టా ఐడి, ఫాలో కొట్టేసేయండి, అక్కడ కూడా మంచి కంటెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మంచి కంటెంట్ వస్తుంది, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చలో మళ్ళీ రేపు కలుద్దాం.